బయటకు వచ్చినప్పుడు తాగుర్రి గట్టిగా. నిన్న నైట్ నుండి మస్తు డిహైడ్రేట్ అయిపోతున్నాడు. అరే నువ్వు వాటర్ సరిగ్గా తాగట్లేదు అంటున్నారా? నేను అరే అంతా పక్కన పెట్టారా? శాతాగాని కొడుకు అంటారు ఈయన్ని యూట్యూబ్ లా. శాతాగాని కొడుకు నా దోస్తు వీడు శాతాగాని కొడుకు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇవే తగ్గించుకుంటే మంచిది. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ అరకు. ఏంటి ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పేవాడిని, ఈరోజు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ నా ఫ్రెండ్ సుధీర్ గారికి హెల్త్ బాగాలేదు. మార్నింగ్ నుండి వాడు క్యాంపింగ్ టెంట్లోనే వండుకున్నాడు, లేస్తలేడు, చేస్తాడు, అడుక్కొంగ ఇప్పుడు లేచిండి. ఇక బలవంతంగా అన్ని చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే తీసుకుని అవుతున్నా. సో ముసల్లా కొడుకులేక వస్తున్నాడు అసలు. పొద్దున్న నిన్న నైట్ మొత్తం వామిటింగ్స్ వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు కూడా అర్థమవుతలేదు, అస్సలు అర్థమవుతలేదు. సో గైస్ ఇదే అనమాట పరిస్థితి ఈడ అరకులో. మనోడు వచ్చి అరకుకి వచ్చి ఆగమాగం లేపిండు. సో మనం చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళి వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇదే అన్నమాట సంగతి. Where they told you what to chase, told you how to run the race. Every move was on the page, but I didn't like their way. Had to fight and misbehave, had to find a way to change, had to leave to find my way. Caught up in a daydream, I beat my mind up there almost daily. It's how I pass time, no opinions safely. It's how I understand what I want in this place, see. Cause everybody wanna tell you bad things, what could go wrong, what fame brings. But success is a finicky thing, and if you ain't sure, no, it'll never be. I don't wanna let myself down, myself down. I don't wanna let myself down, myself down. ఫైనల్లీ గైస్ we are reached successfully. సో చాపరాయి వాటర్ ఫాల్స్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకటి మనం లోపలికి వెళ్ళాం. వాటర్ అయితే ఫ్లో అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదు. సో నార్మల్గా అయితే ఉంది. అయినా సరే ఒకసారి అయితే వెళ్ళైతే మంచిగా డ్రోన్ షాట్స్ అవన్నీ తీసుకొని అయితే వద్దాం. అండ్ మనోడు డ్రోన్ అవన్నీ తీసుకుంటున్నాడు. స్నానం చేద్దామని చెప్పి వచ్చిండు, కానీ వాటర్ లేవు. నో వాటర్ బ్రో, సారీ. ఎస్ బ్రో, ఐ కాంట్ డూ. బై ద వే ఇంకోటి నా బ్లాగ్ ఇద్దామంటే నాకు వెనకాల వచ్చే వాయిస్ ఎస్ ఎందుకంటే మాకు ఇదే వచ్చింది ప్రాబ్లం. ఏడ వచ్చినా మెయిన్ ప్లేసెస్లో మొత్తం కూడా సాంగ్స్ పెడుతున్నారు. కాపీరైట్ పడుతుందేమో అని మాకు కొంచెం భయంగా ఉంది. చూద్దాం, ఇన్ కేస్ బాగుంటే మళ్ళీ వచ్చి పైకి వచ్చి తీసుకుందాం రండి. ఇది అన్నమాట టికెట్. పర్ పర్సన్ 50 రూపీస్, ముగ్గురు కలిపి 150 అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మన చాపరాయి వాటర్ ఫాల్స్ స్ట్రీట్ డింబిరిగూడ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారంట ఇంకోరి నేమ్. సో ఏం చేద్దాం, మనోడు చెప్పిండు, తెలుసుకున్నాను, ఆ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. డుంబ్రిగూడ ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ అయితేనా. డుంబిరిగూడ లైక్ ఈ వర్డ్స్ అని లైక్ ఏంటంటే ఒడిస్సా నేమ్స్ ఉన్నాయి. 360 degrees వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ యాక్చువల్ అయితే వర్షాకాలంలో ఇదంతా కూడా వాటర్తో నిండిపోతుంది, అసలు అలో ఉండదు. అవుట్ సైడ్ అక్కడెక్కడో పైనుండే చూడాలి, ఇదంతా ఉండదు మనకి. సో లెట్స్ సీ వారి డ్రోన్ షాట్స్తో వ్యూని అయితే చూద్దాం.
ఎలా ఉంటుందో పైనుండి చాప్రాయి వాటర్ ఫాల్స్. రెడీ స్టడీ 1 2 3 గో. సో ఇదన్నమాట గైస్ మన చాప్రాయి వాటర్ ఫాల్స్ అయితే చూసి ఉంటారు, మంచి మంచి డ్రోన్ షాట్స్ అవన్నీ. సో ఇంతటితో ఈ చాప్రాయి వాటర్ ఫాల్స్ విజిటింగ్ అయితే అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అరకు. యాక్చువల్లీ మనోడు నిన్న నైట్ నుండి మస్తు డిహైడ్రేట్ అయిపోతున్నాడు. అరే నువ్వు వాటర్ సరిగ్గా తాగట్లేదు అంటున్నారా? నేను అలా జిమ్లో ఉన్నప్పుడు 2-3 లీటర్స్ కంపల్సరీ తాగుతుండే, బయటకు వచ్చినప్పుడు సరిగ్గా తాగట్లేదు ఫ్రెండ్. వీడేమో బాణాలు చూపిస్తున్నాడు ఎందుకో. చెప్పిన మాట రీ, బయటకు వచ్చినప్పుడు తాగుర్రి గట్టిగా. వాటర్ నేను చెప్పేది, వాటర్ తాగండి ఓకే, హెల్దీగా ఉంటారు. లేదంటే వాడిలాగా అన్హెల్దీగా ఉంటారు. సో మనం ఇక్కడ ఏమున్నాయి, అరే మావా చేపలు ఉన్నాయి మావా, కబాబ్స్ ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి. 50కి 3 50కి 3 అంట చికెన్ కబాబ్. ఒక 3 ఇవ్వండి. చిన్న చిన్న చేపలు. సో కబాబ్స్ అయితే చూద్దాం. ఆకలి ఫ్రెండ్స్, ఆకలి అవుతుంది మనకి. ఇదంటే ఇదేంటిది అసలు? ఇదంతా దబ్బకాయ అంటే నిమ్మకాయ టైపా? ఓకే. సో మనమైతే 3 అయితే తీసుకున్నాం. ఏదైనా ప్లేట్ అయినా ఏదైనా ఇవ్వండి పెట్టుకోవడానికి. మీ అందరికి క్వశ్చన్ చెప్తాను. మనం ఫస్ట్ కటిక వాటర్ ఫాల్స్ కదా టేస్ట్ చూసినాం కదా. సో మళ్ళీ ఇక్కడ ఎక్కడికంటే అక్కడనే బాగుంది. ఇక టేస్ట్ బాగాలేదంతా, సప్పగా ఉంది. నా కటిక వాటర్ ఫాల్స్ కాడ చేసింది నచ్చింది. మీకు నచ్చితే అక్కడ తినండి. ఇది నాది సజెషన్ మీకు ఇస్తున్నాను. నీకు కావాలంటే తిను. ఎందుకు అట్లా చంపేటట్టు చూస్తున్నావు నన్ను? చంపిందాన్ని ఎందుకు తింటున్నారని వాడు చూపుతోనే చంపేస్తున్నాడు, నేను చచ్చిందాన్ని తింటుంటే. ఇది అన్యాయం కదా, చాలా అన్యాయం ఇది. తినాలి తప్పదు, కొన్నందుకని తినాలి. రిటర్న్ లేదు ఇడ. చెప్పురా సుధీరు. శాతాగాని కొడుకు అంటారు ఈయన్ని యూట్యూబ్ లా. శాతాగాని కొడుకు, శాతాగాని కొడుకు నా దోస్తు. నా దోస్తు వీడు శాతాగాని కొడుకు. ఎవరికి శాత అవుతుంది, ఎవరికి శాత అవుతుంది అందరికీ తెలుసు. శాతాగాని కొడుకు, శాతాగాని కొడుకు వాడు. ఓడు అలాంటివి తినే పొద్దున బయలుదేరాల్సింది కాస్త మధ్యాహ్నం 3ంటికి బయలుదేరాం. వాడి వల్ల దరిద్రుడు. వాడే నేను పర్ఫెక్ట్ టైం తీసుకొచ్చిన. సన్సెట్ టైంకి ఇక వాటర్ ఫాల్స్ కాడికి రమ్మన్నా వచ్చేది. మధ్యలో చాలా ప్లేస్ ఎగరగొట్టేశాడు బ్రో, అది చెప్పట్లేదు. సరే సరే పోతుని రే నువ్వు బైక్ తీస్తే మనం పోదాం. ఇక పెట్టుమన్ గట్టి పెట్టుమా. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. సో వ్లాగ్ క్లోజ్ చేసే ముందు మీ అందరూ చూపిస్తా చూడండి. అండ్ మా సెటప్ వచ్చేసి, అండ్ ఇవి వచ్చేసి మా క్యాంపింగ్ టెంట్స్. అండ్ అవి మా బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసాము. అండ్ మనోడు మంచిగా చైర్స్ అయితే వేసుకొని, కనబడట్లేదు సో స్క్రీన్ మీద మంచిగా మూవీ ప్లే చేసుకొని చూస్తాం ఇప్పుడు. సో ఏంది బ్రో, కాపీరైట్ అవుతుంది బ్రో నాకు. అయితే ఇక సో గైస్ ఇది అనమాట మాది సెటప్ అయినా.
సో అరకులో అయితే మేము ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. సో మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటే సో పర్ఫెక్ట్ ప్లానర్స్ ట్రావెల్ కంపెనీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. కింద నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్. సో వెళ్ళైతే కాల్ చేయండి, వాళ్ళే మిమ్మల్ని దగ్గర నుండి తీసుకొస్తారు. మంచి రీజనబుల్ ప్యాకేజ్, రీజనబుల్ ప్రైస్లోనే ప్యాకేజ్ అయితే ఉంటుంది అరకుది. సో మిస్ అవ్వకండి. సో ఇంతటితో ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్ వెళ్దామంటే దెన్ బాయ్ బాయ్, సీ యూ.